పెట్రోల్ నువ్వోపి అని ముగ్గురం ఇంతసేపు కొట్లాడి, తర్వాత మనిషికిన్ని పైసలేసుకొని పెట్రోల్ అయితే కొట్టిపిచ్చినాం. ఇంకా పెట్రోల్ ఓపించుకొని ముగ్గురం కలిసి మామనార్‌కైతే పోతున్నాం. ఎందుకంటే ముగ్గురికి రకరకాల పనులైతే ఉన్నాయి. ఇంకా పనులు చేసుకుందామని ముగ్గురం కలిసి మామనార్‌కైతే పోతున్నాం. ఇంకా కొంచెం దూరం పోయినాక రోడ్డు పక్కల కండ్లద్దాలు కనిపించినాయి. ఇంకా ఆడికి ఆడున్న కండ్లద్దాలన్నీ పెట్టుకొని చూసి మన సలారు సాయిగాడు ఇద్దరు చెరొకటి కండ్లద్దాలు అయితే కొనుక్కున్నారు. ఇంకా నాతోన పైసలు లేవని నేనేం కొనుక్కోలే. ఇంకా అద్దాలు పెట్టుకొని ఒకటే మురుస్తున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళ ముఖం చూసి నా ముఖం పీతి పీతి అయింది. నా ముఖం చూసి మన సలారు అని అద్దాలు ఇస్తే నేను ఇంతసేపు పెట్టుకొని మురిసిన. ఇంకా పాంచవరస్తల కత్తెర ముద్ద అయితే దాన్ని సరిపించుకొని ఇంకా కొంచెం ముందరికి పోయి బాగా ఎండ కొడుతుందని మనిషికి ఒక కొబ్బరి బొండం తాగి చక్కగా విశాల్ మార్ట్‌కి అయితే పోయినాం. ఇంకా విశాల్ మార్ట్ లోపలికి పోయి మొత్తం తిరిగి అన్ని చూసి మన సాయిగాడు ఒక టీ షర్టు, మన సలారు ఒక అంగి వేసుకొని వచ్చిర్రు. ఇంకా కొడుకులేమో వేసుకొని మురుస్తున్నారు. నేనేమో పైసలు లేవని ఏం కొనుక్కోలేను. ఇంకా తీసుకున్న బట్టలు ఇప్పుకేసుకొని బిల్లింగ్ కౌంటర్ కాడికి పోయి బిల్ చేపించుకొని బయటికి అయితే పోయినాం. ఇంకా కండ్లద్దాలు బట్టలు వచ్చినప్పటి నుంచి నన్ను ఇడిచిపెట్టిండ్రు. నేను ఎక్కినా ఎక్కలేనని చూసుకోకుండా పోతూనే ఉన్నాడు సలార్. ఇంకా బాగా ఎండలు ఎక్కువసేపు తిరిగినాం కాబట్టి ఆకలి అవుతుందని మండి తిందామని పోయినాం. మేము వచ్చింది మండి తినింకనే, కానీ ఆడున్న మెనూ కాన్ని అర్ధగంట సేపు అక్కడిక్కడ తిప్పి మళ్ళీ మండినే ఆర్డర్ చేసినాం. కొంచెమైనాక సూపు తీసుకొని వచ్చిర్రు. ఇంకా మన సాయిగాడి దాన్ని దాగి ఇది ఇట్లుంది అని ముఖం ఎట్లనో పెట్టిండు. కానీ నేను సలారు ఒక చెంచా తాగే లోపలనే ఈడు కప్పు మొత్తం దాగి కూర్చున్నాడు. ఇంకా మండి కూడా వచ్చింది. దాన్ని చూసి ఆగలేక ముగ్గురం కలిసి 3 దిక్కుల 3 భాగాలు పంచుకున్నాం. నేను సాయిగాడు మంచిగా తిని ఇద్దరం పెట్టిన పైసలకు బాగానే న్యాయం చేసినాం. గానీ మన సలారు ఒకటే ఒక బుక్క తిని నాకు వద్దని కూర్చున్నాడు. ఇంకా మా ఇద్దరికి కూడా కొంచెమైనాక తినబుద్ధి గాలే, మించింది. ఎప్పుడైనా సరే అన్నం తింటుంటే ఎవరైనా గానీ ఒక కాలు మీనికి ఒక కాలు కిందికి ఎట్టి కూర్చున్నారంటే వానికి మించిందని అర్థం. మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇంకా తినేది అయిపోయినాక చక్కగా మా కాలేజ్ కాడికి పోయి నా హాల్ టికెట్ తీసుకొని వచ్చినాం. తర్వాత ఎండకు బాగా దూపకైతుందని ఒక నీళ్ళ బాటిల్ కొనుక్కొని ముగ్గురం దాగి చక్కగా దేవర్ కదర్కి అయితే వచ్చినాం. దేవర్ కదరలో మన సలార్ పండ్లు కొనుక్కుందామంటే చక్కగా పండ్ల షాప్ కాడికి అయితే పోయినాం. ఇంకా మన సలారు అరటి పండ్లు ఎంత, ఆ పండ్లు ఎంత, ఈ పండ్లు ఎంత అనుకుంటా జాన్కి నీ ద్రాక్ష పండ్లు దెంగిపోయి మాకు ఇస్తే మేము తినుకుంటా కూర్చున్నాం. దెంగిపోయిన దానిలో కూడా నాకు ఎక్కువ వచ్చినాయి నీకు తక్కువ వచ్చిందని ఇంతసేపు కొట్లాడినాం. ఇంకెవరి పనులోడు పూర్తి చేసుకొని అంత అయిపోయినాక చక్కగా ఇంటికి అయితే వచ్చినాం.